మామ నువ్వు డిగ్రీ చేస్తున్నావా బీటెక్ చేస్తున్నావా? అయితే విను, నీ డిగ్రీ బీటెక్ అయిపోయిన తర్వాత నీ మైండ్లో రెండు రన్ అవుతుంటాయి. ఒకటి, నేను ఎలా సెటిల్ అవ్వాలి, అమ్మా నాన్నని హ్యాపీగా ఎలా చూసుకోవాలి, ఈ రెండే రన్ అవుతుంటాయి. అండ్ నేను చెప్తున్నా కదా, నీకు ఒక మెచ్యూరిటీ వచ్చి ఒక ఏజ్ వచ్చాక నీ మైండ్లో అసలు లవ్ ఫ్రెండ్స్ ఇదేం ఉండదు. ఓన్లీ నేను ఎలా సెటిల్ అవ్వాలి, ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, ఈ రెండే ఉంటాయి. నీకు అప్పుడు లిటరల్ ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసినా కూడా నీకు లవ్ అనే ఫీలింగ్ మీద ఇంట్రెస్టే ఉండదు. ఎందుకంటే నీకున్న రెస్పాన్సిబిలిటీస్, నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూసి నీలో ప్రెజర్ స్టార్ట్ అవుతుంది, స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అప్పుడు నీ లైఫ్లో అసలు ఏది మ్యాటర్ చేయదు. సో ఇప్పుడే చెప్తున్నా కదా, నువ్వు ఒకవేళ డిగ్రీ బీటెక్ చేస్తున్నావా, నీకున్న డిగ్రీ బీటెక్ కోర్స్ని నమ్ముకొని మాత్రం ఉండవు. ఆ 3 years 4 years టైంలో ఏదో ఒక స్కిల్ పట్టుకో. వీడియో ఎడిటింగ్, కంటెంట్ క్రియేషన్, కాపీ రైటింగ్, ఏదో ఒక స్కిల్ పట్టుకో. నేను మళ్ళీ చెప్తున్నా కదా, నువ్వు ఏదైనా స్కిల్లో మాస్టర్ అవ్వాలంటే నీకు కావాల్సింది జస్ట్ 365 days మాత్రమే. నువ్వు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తావా, 1 year చాలు. వీడియో ఎడిటింగ్ కోర్స్ నేర్చుకుంటావా, 1 year చాలు. సో నువ్వు డిగ్రీ బీటెక్లో వెయిట్ చేసే ఆ టైంని 1 year నీ స్కిల్ మీద యూజ్ చేస్తే నేనే చెప్తున్నా కదా, నువ్వు సెల్ఫ్ ఇండిపెండెంట్ అవుతావు. మంత్లీ 50K to 60K వరకు ఎన్ చేసుకుంటావు. నీకు జస్ట్ సోషల్ మీడియాకు ఉన్న పవర్, కంటెంట్ క్రియేషన్కి ఉన్న పవర్ తెలియట్లే, అంతే.